కనుక ఎప్పుడైనా వివాహ విషయంలో ఎవరినైనా ఎంపిక చేసుకునేటప్పుడు మంచి కుటుంబాన్ని ఎంపిక చేసుకోవటం అనేది చాలా అవసరమైనది. చాలామంది ఏమనుకుంటారంటే, మా కులం వాళ్ళ కులానికి సరిపోతుందా లేదా? లేదా మా వృత్తి వాళ్ళ వృత్తి ఒకటా కాదా? ఏవండి? మా తాహత వాళ్ళు తాహత ఒకటా కాదా? అంటే వాళ్ళ యొక్క సొసైటీలో, సమాజంలో వాళ్ళ స్థాయి. ఏవండి? ఇలా అనేక రకాల కారణాలను వివాహ బంధాలకు లేదా వియ్యాలకు వాళ్ళు ఆహ్, సాక్ష్యాలుగా తీసుకుంటుంటుంటారు. అంటే మా కులపోలు కాబట్టి ఇంక వెనక ముందు ఆలోచించవలసిన పని లేదండి. అలాగే మా కుటుంబం కదండీ! ఇంక ఆలోచించవలసిన పని లేదండి. ఏవండి? ఇంకా మరి ఒకే రాష్ట్రానికి చెందిన వాళ్ళను, ఒక భాషకు చెందిన వాళ్ళను, ఒకే జాతికి చెందిన వాళ్ళను ఇలా ఎన్నో రకాల కారణాలు మన మరి వివాహ వ్యవస్థలో ప్రాధాన్యత కలిగినవిగా మనమందరం చూస్తూనే ఉంటాం. కానీ వాళ్ళు ఎన్ని పరిగణించినా ఎందుకు మెజారిటీ ఈరోజు విడాకులు తీసుకునే వాళ్ళ సంఖ్య భారతదేశంలో నానాటికి పెరిగిపోతూనే ఉంది అంటే, వాళ్ళు సరైన జాగ్రత్తలు పాటించటం లేదనే గదా! సరే లోక వ్యవస్థ ఎలా ఉందో వదిలేయండి. కానీ బైబిల్‌లో దేవుడు చెప్పిన విషయాలను విని, నేర్చుకొని పాటించే క్రైస్తవులు, క్రైస్తవ కుటుంబాలు ఎన్నున్నాయి? ఎంతవరకు దేవుని మాట వాళ్ళు గౌరవిస్తారు? ఇదిగో ఈరోజు నేను చెప్పిన పాఠాన్ని బట్టి ప్రతి క్రైస్తవ కుటుంబం వివాహం విషయంలో తమ కుమారుని ఇవ్వాలన్నా, తన కుమార్తెని ఇవ్వాలి అన్నా, ఇరువురికి బంధాన్ని ఏర్పాటు చేయాలి అన్నా, ఇలాంటి విషయాల్లో శ్రద్ధ తీసుకోకపోతే ఎలాంటి పరిస్థితులు వారు ఎదుర్కోవలసి వస్తుందన్న విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే వివాహం చాలా పరిశుద్ధమైనది, పవిత్రమైనది. చాలా గొప్పదిగా దేవుడు ఉంచాలి అనుకున్నాడు. అలాంటి వ్యవస్థే ఒకవేళ దెబ్బతింటే అది చాలా దయనీయంగా వాళ్ళ కుటుంబం మారిపోతుంది. కనుక అలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఏమంటే ఎంపిక, ముఖ్యంగా అమ్మాయిల్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఏమండి కుటుంబాల్లో అమ్మాయిని ఎంపిక చేసుకునేటప్పుడు ఈడు జోడు అన్నట్టుగా చూస్తారు. ఈడు జోడు సరిపోయిందా? ఎత్తు, రంగు, కులము, ఆస్తి ఏమండి ఇలాంటి వాటన్నిటినీ కూడా పరిగణలోనికి తీసుకొని వివాహాలలో 2 కుటుంబాలు వియ్యమందటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ నిజానికి ఇలాంటి చాలా సున్నితమైన విషయాలలో సుదీర్ఘకాలం మన్నవలసిన ఈ యొక్క బంధాల కోసం చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వెయ్యాలి. నచ్చారనో, కంటికి వాళ్ళు ఆ కుటుంబం గౌరవప్రదంగా కనబడిందనో, ఇలాంటి చిన్న చిన్న కారణాల చేత వెనక ముందు ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలతో మీ కుమారుల, కుమార్తెల వివాహాల విషయంలో మీరు ఒకవేళ ముందడుగు వేస్తే మీరు ఎదుర్కోబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో, అది ఎంత తీవ్రతరంగా పరిగణిస్తాయో అనేది బైబిల్‌లో దేవుడు చెప్పిన విషయాలను చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంటది. కొన్నిసార్లు బంధాలు కలుపుకోవాలంటే భయమేస్తుంటది కూడా. ప్రియులారా, వివాహ వ్యవస్థ అనేది దేవుడు పెట్టాడు. ఆదామవ్వల్ని స్త్రీ పురుషులుగా చేసి వాళ్ళిద్దరిని ఏదైనా తోటలో ఒకటిగా చేశాడు. ఒక కుటుంబంగా ఆయన నిర్మించాడు. అక్కడి నుంచి విస్తరించిన మానవ జనాంగం నరులు చక్కని వారిని చూచి, లేదంటే స్త్రీలు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి మరి దేవుని కుమారులు వివాహం ఆడారన్న విషయాన్ని ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అదేదో దేవతలకి మనుషులకి జరిగిన వివాహం కాదు. బైబిల్ రాక బుద్ధిహీనులు అపార్థం చేసుకొని ఏదో పైన దేవతలైన వాళ్ళు, దేవుని కుమారులైన వాళ్ళు వచ్చి భూమి మీద ఉన్న మానవ కుమార్తెలతో వివాహం ఆడారని ఒక తప్పుడు వాక్యాలను వాళ్ళు వల్లిస్తున్నారు. అవన్నీ వాక్యానికి విరుద్ధమైనవి, అసత్యమైనవని గ్రహించండి. అక్కడ దేవుని కుమారులనగా పురుషులు, నరులు కుమార్తెలనగా నరుడి నుంచి తీయబడిన వారు కాబట్టి ఆ పోలికతో చెప్పాడంటే పురుషులు స్త్రీలను వివాహం చేసుకున్నారు అన్నది అక్కడ సందర్భంలోని మూలాంశం. ఇక ఇలా వివాహ వ్యవస్థలో ఒక అమ్మాయిని ఎంపిక చేసుకునేటప్పుడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము నిజంగా ఎంత జాగ్రత్తను ఆయన పాటించాడు అంటే, తన కుమారుడైన ఇస్సాకు మరి వివాహ వయస్సు వచ్చిందని తెలిసినప్పుడు అప్పుడు అతను ఏం చేశాడో నిజంగా బైబిల్ తెరిచి ఈ సందర్భాన్ని మీరు చూడాలి. కమాన్, బైబిల్ తెరిచోండి. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి.
మీ ఇళ్లలో ఒకవేళ పెళ్ళికి కాని వాళ్ళు ఉంటే, పెళ్ళికి ఇవ్వడానికి ఒకవేళ మీరు ఎవరైనా సిద్ధపడుతుంటే, నా మాటలు వింటున్నవారు లైవ్‌లో గాని, ఏవండీ? దేవుని మాటలు ఈరోజు మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాయి. అలాంటి హెచ్చరికలేంటో మీరు ముందుగా పాటించాలి. ఎందుకంటే ఒకవేళ ఇప్పటికీ పిల్లల్ని కనలేకపోతే పిల్లల్ని కని రేపో మాపో వాళ్ళందరికీ మీరు పెళ్ళిళ్ళు చేసి మరొక కుటుంబంతో మీరు వియ్యమందవలసిన వాళ్ళుగా ఉన్నారు. అలా అందుకునేటప్పుడు ఎటువంటి కుటుంబాలతో మీరు వియ్యమందుతున్నారు అన్న విషయాన్ని మీరు బైబిల్ ప్రకారంగా సరిచేసుకోకపోతే చాలా ఇబ్బందుల్లో పడతారనే విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా చరిత్రలో చెప్పింది. చదువుదాం. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేనే చదువుతున్నాను. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైయుండును అన్ని విషయములో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తన కలిగిన సమస్తమును ఏలుచుండెను. తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ కింద ఉంచుము. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లికి ఇయ్యక. అంటే అబ్రహాము గారు అప్పటికి జీవిస్తున్నది ఎవరి మధ్య ఉన్నాడు ఆయన? కనానీయులు. ఏమండి? అప్పటికి అలాగని ఇశ్రాయేలీయులు కూడా లేరు. కనానీయులు ఉన్నారు. అయితే కనానీయుల మధ్య నేను జీవిస్తున్నాను కాబట్టి నా కొడుకైన ఇస్సాకి ఈ కనాను కుమార్తెల్లో ఎవ్వరిని నేను వివాహానికి ఇవ్వటం, వాళ్ళని కోడలిగా నా ఇంటికి తెచ్చుకోవడం నాకు అసలు ఇష్టం లేదు అని ఏం చేశాడు ఆయన 4వ వచనంలో? నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడు నేను యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెను. చూసారా ఎంత మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. సర్వసాధారణంగా అండి మన భారతదేశంలో కూడా ఎక్కువగా పెళ్ళికి ఇచ్చేటప్పుడు సొంత కుటుంబాలకు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంటే ఎలాగా? చెల్లెలి పిల్లలను, అన్న పిల్లలను, రక్త సంబంధమను వాళ్ళు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎందుకంటే కొంతమంది మాటలు నేను విన్నాను. ఎలాంటివంటే, ఎంత కాదనుకున్నా నా చెల్లెలి కూతురే కదా, మేం పరాయి వాళ్ళు కాము కదా, మమ్మల్ని పరాయి వాళ్ళుగా రేపొద్దున ఇంటికొచ్చినా కోడలుగా మమ్మల్ని చూసుకోదు కదా, ఎంతకైనా సొంత రక్త సంబంధికులమైన మేనమామను మేనత్తను కాబట్టి అత్తమామలుగా మమ్మల్ని తమ సొంత కుటుంబీకులుగా చూస్తుంది. ఎందుకంటే మనుషులకి ఎప్పుడు పక్షపాతం ఉంటుందండి. ఎలాంటి పక్షపాతం? పాటలో విందురు కానీ అవి కూడా మీకు నేను చెబుతాను. ఎలాంటి పక్షపాతాలంటే తమ కుటుంబం అంటే ఒకలాంటి పక్షపాతం, ఏమండి పరాయి వాళ్ళ కుటుంబం అంటే ఒకలాంటి పక్షపాతం. ఇది మనుష్యులకు పుట్టుకతోనే దౌర్భాగ్యంగా మరి దాపరించిన ఒక దయానీయమైన, ఏమండి ఒక మూర్ఖమైన ప్రక్రియ అని చెప్పాలి. అయితే ఇక్కడ అబ్రహాము గారు తీసుకుంటున్న నిర్ణయం తన కుటుంబం అంటున్నాడు చూడండి. ఎక్కడ? నా స్వదేశమందున్న నా సొంత దేశం, నా బంధువుల యొద్దకు వెళ్ళి బంధువులకి ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ఎంత కాదనుకున్నా నా రక్త సంబంధులు నా కొడుకును బాగా చూసుకుంటారు. ఎందుకంటే పరాయి ఇంటి అమ్మాయి ఇంటికి వచ్చిందనుకోండి, ఎలా చూస్తారు? ముందు నమ్మకంగా తలదించుకునే ఉంటుంది. ఏమండి? మాటలు జరిగేటప్పుడు, ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగేటప్పుడు చాలా విధేయురాలుగానే కనబడుతుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అసలు రంగు బయటపడుతుంది. ఎలా? భర్తను తల్లిదండ్రుల నుంచి దూరం చేయటము, కుటుంబానికి తన భర్తను వేరుగా తీసుకెళ్లి కాపురం పెట్టమని చెప్పడం. ఈరోజు ఎన్ని కుటుంబాలు జరగట్లేదు చెప్పండి? ఏ అత్తకి కోడలికి పడుతుంది చెప్పండి? ఎక్కడో కోడలతో కాపురం అన్న అత్తలతో కాపురం అన్న కోడళ్ళు మనకి అది కూడా బలవంతంగా కొన్ని సందర్భాలు ఏమీ చెయ్యలేక సర్దుకొని ఉంటుంటారే తప్ప లోన ఎన్నో భయంకరమైన ద్వేషాలు, ఎన్నో గొడవలు సతమతమైపోతూ ఉంటారు. అంటే సర్వసాధారణంగా బయట నుంచి వచ్చిన అమ్మాయి ఎప్పుడు కూడా తన ఇంటి వారి కోసం ఆలోచిస్తుంది కానీ తాను వచ్చిన పుట్టింటి కోసం, ఏమండి మెట్టినింటి కోసం ఆలోచించదు. పుట్టింటి కోసం ఎక్కువగా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఆమె రక్త సంబంధికులు, ఆమె సొంత జనులు అని. ఇక్కడ అబ్రహాము గారు అందుకే తన కుమారుడని ఇస్సాకు తన ఒక కుమార్తెను, ఏమండి కోడలుగా తెచ్చుకోవాలనుకున్నప్పుడు బంధువులు అంటున్నాడు చూడండి. 4వ వచనం, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు దేవుని తోడని ప్రమాణం చేశాడు. చూడండి, అవునా? ప్రమాణం చేశాడా? చేసినందుకు ఏం జరిగింది? ఏమండి ఏం జరిగింది? నిజంగా ఇస్సాకుకి నమ్మకమైన భార్య దొరికిందండి, రిబ్కా. వండర్ఫుల్ ఉమెన్. ఏమండి నిజంగా ఇస్సాకుకు దొరికిన భార్య రిబ్కా ఎంత గొప్పదో, ఎంత విధేయురాలో. ఎలియాజరు వెళ్ళేటప్పుడు ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పెట్టడం అంటే ఆ తల్లికి ఎంత ఓర్పు.
ఈ కాలం పిల్లలు పిలిస్తేనే పలకరు. ఏమండి? పని చెయ్యమంటేనే ఒళ్ళొంచి పని చేయరు. అలాంటిది ఆ కాలంలో విధేయురాలుగా ఇన్ని ఒంటెలకు నీళ్లు పట్టడానికి గౌరవంతో, పెద్దలంటే గౌరవం. ఈ రోజున్న పిల్లలు, ఈ రోజున్న స్త్రీలు అలాంటోళ్ళండి. అసలు భర్త మాటే వినరు. ఇంక అత్తమామల మాట వినటం, పెద్దల మాట వినటం ఇయన్నీ ఎక్కడ జరుగుతాయి చెప్పండి? కనుక ఆ రోజు మరి ఆమెను ఎంపిక చేసేటప్పుడు నిజంగా ఒక మంచి ఉత్తమురాలిని ఎంపిక చేసినట్లుగా మనకు కనబడతది. నిజంగా ఆమె రాకతో ఆ కుటుంబం ఎంతో సంతోషదాయకంగా వెళ్ళిపోయింది. వెరీ గుడ్. హ్యాపీ. హ్యాపీ లైఫ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. వాళ్ళ జీవితం చాలా సుఖవంతంగా సాగిపోయింది. వాళ్ళు పిల్లలు పుట్టారు. వాళ్ళు కూడా యాషావు, యాకోబులు పుట్టారు. వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు. పెద్దవాళ్ళయిన తర్వాత ఇక్కడ జరిగిన ఒక సందర్భం మీరు చూడాలి. అదేంటంటే చూడండి, ఆదికాండంలోనే 28వ అధ్యాయం. యాకోబుకి, యాషావుకి జరిగిన ఈ కూర సంబంధమైన గొడవలలో, జ్యేష్ఠత్వ హక్కుకు సంబంధించిన గొడవలలో జరిగిన సందర్భాలన్నీ మీకు తెలుసు. అప్పుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి ఇక్కడ. ఆదికాండం 28వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆదికాండం 28వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఇస్సాకు యాకోబుని పిలిపించి, తండ్రి యాకోబుని పిలిచి, నీవు కనాను కుమార్తెలో ఎవతనో వివాహం చేసుకోకూడదు. చూసారు తండ్రి ఏ నిర్ణయం తీసుకున్నాడో? ఎవరు? అబ్రహాం కూడా అదే మాట అన్నాడు కదా. అబ్రహాం ఏమన్నాడు? నా కుమారుడికి కనాను కుమార్తెలో ఎవరు ఉండకూడదు. ఎందుకంటే కనాను కుమార్తెలు ఎలాంటి వాళ్ళు ఉంటూ కళ్ళ ముందు చూస్తున్నారు. అందుకే ఎప్పుడు మన కళ్ళ ముందు తిరుగుతున్న పిల్లల కోసం మనం ఆలోచించాలి. వీళ్ళు మంచోళ్ళ, చెడ్డోళ్ళ, ఎలాంటి వాళ్ళని. ఎక్కడో ఊరు పేరు తెలియకుండా ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఎవరో సర్టిఫికెట్ ఇచ్చేయడంతో వీళ్ళు మంచి వాళ్ళే అనుకొని ఇచ్చారో మీ జీవితాలు నరకంగా మారిపోతాయి. అలా నరకం చేసుకుని ఎందరో పాపం దుఃఖాక్రాంతులైన వాళ్ళు మన మధ్యనే ఉన్నారండి. అవును. ఎందుకంటే ఏం చేస్తారు? ఇంకా ఎవరో చెప్పిన తప్పుడు మాటలు నమ్మి అలాంటి వాళ్ళని 1000 మంది వివాహం చేసుకోవటం వలన వాళ్ళ బ్రతుకులు ఎటు కాకుండా పోతున్నాయండి. ఈరోజు ఎంతో నలిగిపోతున్నారండి ఆ కుటుంబ సభ్యులు. అది నాకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా ఉండాలి అంటే అబ్రహాము ఎంత చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. బయటోళ్ళొద్దు, సొంతోళ్లే కావాలి నాకు. సొంతోళ్ళు, బయటోళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలీదు. ఎందుకంటే ప్రతి జాతికి నా వాళ్ళు అనే ఒక ఇది ఉంటుంది. ఒక రక్త సంబంధికులకి వీళ్ళు పరాయి వాళ్ళు కాదు, నా సొంత రక్త సంబంధికులే అనే ఒక దగ్గర చుట్టరికం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంత కాదనుకున్నా నా మామయ్యలే, ఎంత కాదనుకున్నా నా అత్తేలే. ఏమండి? ఇలాంటి మనస్సు వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఇదే మనస్సు ఎవరికి కలిగిందండి? ఇస్సాకు కూడా కలిగి యాకోబు విషయంలో ఎలాంటి హెచ్చరిక చేస్తున్నాడు చూడండి. ఆయన యాకోబు, నువ్వు చిన్నవాడివయ్యా, సరే జరిగింది ఏదో జరిగింది మీ అన్న విషయంలో. నీవు కనాను కుమార్తెలో ఎవతను వివాహం చేసుకోకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి, అరే మీ అమ్మకి అన్నున్నాడు రా యాకోబు, నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళి నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలు ఒకదానిని వివాహం చేసుకోనమని అతనికి ఆజ్ఞాపించాడు. వెళ్ళి ఒక ఆవిడ వెళ్ళి పెళ్లి చేసుకుంటే మొత్తానికి వెళ్ళి అక్కడ నలుగురిని సాధించాడు ఈ మహానుభావుడు. సరే, అది తర్వాత విషయం. కానీ అక్కడికి వెళ్ళి ఎవరిని 1000 మంది అంటున్నాడు చూడండి. ఎవరితో 1000 మంది అంటున్నాడు? నీ రక్త సంబంధికులు. మీ తల్లికి స్వయాన, నీ తల్లికి స్వయాన ఎవరు అనుకుంటున్నా? వాళ్ళు రక్త సంబంధులు నాయన. అంటే మనకు రక్త సంబంధులు వాళ్ళు. ఆ ఇంటిలో ఉన్న బిడ్డలను, ఆడబిడ్డను నువ్వు పెళ్లి చేసుకో. మరి ఆమెనే కదండి లవ్ చేశాడు. ఎవరు? యాకోబు ప్రేమించిన అమర ప్రేమికుడుగా ఏమంటే రాహేల్ని ప్రేమించాడు. 14 సంవత్సరాలు ప్రేమించి మొత్తానికి ఆమెను సాధించాడు. అంటే బయట వాళ్ళని ప్రేమించలేదు. ఈ రోజున్న అమ్మాయిలు, అబ్బాయిలు అలాంటి వాళ్ళు ఎర్రగా బుర్రగా ఎవరైనా బయటకు కనబడితే చాలు, అతి వినయంతో ఎవరైనా ప్రవర్తిస్తున్నాడు కనబడితే చాలు. ఏమండి? మన ముందు నాటకాలాడి ఎవరైనా గొప్పగా ప్రవర్తిస్తే చాలు, అబ్బాబ్బా వీడు ఎంత మంచోడో, ఈమె ఎంత మంచిదో, ఉత్తమురాలో. అవును, ప్రేమించినప్పుడు అందరూ కూడా అలాగే కనబడతారు చాలా మంచిగా. అది పురుషుడైనా స్త్రీ అయినా అందరూ ఉత్తములుగా, ఉత్తమ నటీనటులు వాళ్ళందరూ కూడా. కానీ ఒక్కసారి 1000 మందిని తరువాత పడతాది వాళ్ళ అసలు రంగు. అంటే అప్పటి వరకు నోటిలో నుంచి మాట రాని వాళ్ళు లో నుంచి గయ్యాలి మాటలు బయలుదేరుతాయండి. గయ్యాలే. ఆ మాటలు తట్టుకోలేరు మీరు. ఇంకా వాళ్ళ ప్రవర్తన తట్టుకోలేరు మీరు. ఇంకా అప్పటి వరకు విధేయుడైన కొడుకు అయ్యో ఎంతో మంచోడండి అని అనుకోనే నువ్వు అంటావు. కానీ వెళ్ళిన తర్వాత వాడు అసలు రంగు బయటపడుతుంది. ఎలా? రోజు తాగడం, రోజు ఇంటికి రావటం, వాడు చెడు తిరుగుళ్ళు. ఏమండి? నీ మీద వ్యామోహం తగ్గిన తర్వాత నిన్ను తన్నటం, ఏమండి, నిన్ను వేధించటం, ఒకటి కాదు ఇంక ఎన్ని ప్రారంభమైపోతాయి.
ఇవన్నీ జరగక ముందే దేవుడు వివాహం విషయంలో వియ్యమందేటప్పుడు మనుషులతో ఎవరితోనైనా వియ్యమందేటప్పుడు ఎలాంటి వాళ్ళను విషయంలో జాగ్రత్త పడాలి అనే దేవుడు ఒకరోజు రాయించిన మాటలండి, హెచ్చరికలు. అందుకే ఏమన్నాడు, లాబాను కుమార్తెల్లో ఒకదాన్ని వివాహం చేసుకొని అతనికి ఆజ్ఞాపించాడట. ఎందుకు ఆజ్ఞాపించాడు ఏమండి? ఎందుకు ఇస్సాకు ఆజ్ఞగా చెబుతున్నాడు, కమాండ్మెంట్, ఇది నువ్వు దాటడానికి వీల్లేదురా, నీ తండ్రిగా ఇది నా శాసనం అన్నాడు. ఏమండి ఎందుకన్నాడంటారా? చూస్తారా ఇప్పుడు మాట? చూద్దాం. అదే ఆదికాండం 27వ అధ్యాయం 46వ వచనం చూడండి ప్రియులారా. నిజంగా ఇస్సాకు ఈ నిర్ణయాన్ని తీసుకొని సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళకి తన కుమారుని భార్య తెచ్చుకోమంటున్నాడంటే, చూసుకోమంటున్నాడంటే ఎందుకు కారణం చూడండి. ఇక్కడ ఆదికాండం 27:46. మరియు రెబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది. ఎవరి ప్రాణం అటండి విసిగిపోయింది? పోయి యాకోబు అన్నయ్య అయిన యాషావు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? వాడు హేతు కుమార్తెలను. ఈ దేశరాండ్రైన హేతు కుమార్తెల్లో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకు ఇక ఏ ప్రయోజనమో లేదు. ఒరే నాన్న, నువ్వు కూడా ఈ హేతు కుమార్తెను చేసుకున్నావో మన జీవితం నిజంగా సర్వనాశనం అయిపోదు కుమారుడా. కనుక దయచేసి మీ అన్నలా నువ్వు చెయ్యొద్దు. అంటే బయట స్త్రీలను వివాహం చేసుకోవటం వలన ఇస్సాకుకి ఏం కలిగింది? వేదన. బయట అమ్మాయిని ఇంటిలో తీసుకొచ్చి, బయట అబ్బాయిని ఇంటిలోనికి తీసుకొని వచ్చి, ఏమండి కట్టకానుకలు కుదిరాయనో, కులాలు కుదిరాయనో, చదువులు కుదిరాయనో, అర్హతలు కుదిరాయనో, ఇలా కానీ ప్రేమించుకున్నారనో ఇలాంటి కారణాల చేత ఒకవేళ మీరు బంధాలు కలుపుకున్నారో, మీ బంధాలు ఎలా అయిపోతుందో తెలుసండి? మీ జీవితానికి రంధ్రాలుగా మారిపోతాయి. అంటే ఇంకేంటి బాధ? జీవితం అంతా శూన్యంగా కనబడుతుంటుంది. ఎందుకంటే ఇప్పటికే బాధ అనుభవిస్తున్నాడట. 26వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 27:46 చదివాం. అదే ఆదికాండం 26వ అధ్యాయం 34-35 వచనాలు చూడండి ఏమంటున్నాడు. చరిత్రలో రాయబడినవి. ఆదికాండం 26వ అధ్యాయం 34. యాషావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బయోరీ కుమార్తెయగు యెహూదీతును హిత్తీయుడైన ఎలోను కుమార్తెకు బాషమతును పెండ్లి చేసుకొనును. వీరు ఇస్సాకును రెబ్కాకును మనోవేదన కలుగజేసిరి. చరిత్ర ఏం కలుగజేశారంటే, కోడళ్ళు వచ్చి, రెబ్కా ఎంత మంచిదండి నిజంగా. ఏమండి, రెబ్కా భయభక్తులు కలిగినది మనకు తెలుసు. ఇప్పుడు కోడళ్ళు మంచోలా అత్త మంచిదా అంటే, ఇక్కడ దేవుని విషయంలో రెబ్కాకు కలిగిన భయభక్తులు కోడళ్ళకు లేవు. ఎందుకంటే వాళ్ళు నమ్మిన దేవుళ్ళు వేరు, అన్య దేవతలు. అవునండి, ఎవరో ఇతర దేవుళ్ళు నమ్ముకునేవాళ్ళు. అలాంటి వాళ్ళని తీసుకుని వెళ్ళి ఈమె ఎవరు ఇంటికి భార్యలుగా తెచ్చాడట. ఎవరు? యాషావు. తేవటం వల్ల ఏం జరిగిందండి? వీరు ఇస్సాకును అంటే మామకి, రెబ్కా ఆయన అత్తకు మనోవేదన కలుగజేసిరి. ఎంత దుఃఖ పెట్టారండి. ఇప్పటికీ రండి, చాలా మంది కోడళ్ళు వచ్చిన తర్వాత అత్తమామలు విసిగిపోతుంటారండి. కొడుకు నలిగిపోతున్నాడు. ఏం చేస్తాడు అంటే, భార్యని కాదనుకోలేడు, తాళి కట్టినందుకు, పిల్లల్ని కన్నందుకు, కనిపించిన తల్లిదండ్రుల్ని కాదనుకోలేడు. పోనీ భార్య కలిసి ఉంటుందంటే రోజు వేదన. నన్ను ఇక్కడ ఉంచొద్దు, నేను ఇంట్లో ఉండను, నన్ను వేరుగా ఇల్లు పెట్టు, నేను వేరుగా కాపురానికి పెట్టు. ముందేమంటది? మీరెట్టి వెళ్తే నేను అట్టేనండి. ప్రేమించినప్పుడు మాట్లాడుకునేటప్పుడు మీరు ఏదంటే అదేనండి, నేను మీ మాటకే జవదాటనండి. నువ్వేమనుకుంటావు? ఆహా, ఇలాంటి అమర ప్రేమికురాల జీవితంలో నాకు దొరకడమే అద్భుతం, వరం అనుకుంటాడు పిచ్చోడు. కానీ అది జీవితంలోకి ఎంటర్ అయిన తరువాత తెలుస్తుంది దాని గయ్యాళితనం. అది ఎంతగా కుటుంబాలను విడదీసేదిగా మారిపోతుందో. లేదా ఒకళ్ళ మగవాడైతే వాడు ఎంతగా తన కుటుంబాన్ని దూరం చేసే దుర్మార్గుడు, కిరాతకుడుగా మారిపోతాడో. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు నిజస్వరూపాలు కనబడవు. కనుక తెలుసుకోండి కుటుంబీకులారా, జాగ్రత్త పడండి. మీ పిల్లలను ఇతరులకు ఇచ్చేటప్పుడు, ఇతరుల పిల్లలను మీ ఇంట్లోకి తెచ్చుకునేటప్పుడు అన్ని విషయాల్లో మీరు శ్రద్ధ వహించకపోతే ఇదిగో ఇస్సాకుకి రెబ్కాకి మనోదుఃఖం. అందుకే ఈ దుఃఖం అనుభవించే, అరే నాన్న మీ అన్న వల్ల విసిగిపోయాను కొడుక, నువ్వు మాత్రం అలా చేయొద్దురా, నువ్వెళ్ళు లాబానింటికి వెళ్ళు, అక్కడున్నారు నీ రక్త సంబంధులు, మన రక్త సంబంధులు వాళ్ళు. కనానీళ్ళు అంటాడు కాదు, హిత్తీళ్ళు అంటాడు కారు వాళ్ళు. ఈ హిత్తీలు, హివ్వీలు, అమోరీలు వీళ్ళంతా ఎవరండి? కనానీలు, అన్ని జాతులండి, ఇశ్రాయేళ్ళు కాదు వీళ్ళు. దేవుడంటే భయభక్తులు లేని వాళ్ళు, ఓ దేవతా ప్రతిమలు ఎప్పుడు చూసినా ఏమండి భయంకరమైన మరి ఆచారాలతో నిండిపోయిన వాళ్ళు ఆ రోజు. కనుక ఇవన్నీ తెలిసిన ఇస్సాకు పిల్లల్ని హెచ్చరిక చేస్తున్నాడండి, హెచ్చరిక చేస్తున్నాడు.
అందుకు మరొక మాట, అదే 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం ఏమండి 7వ వచనం చూడండి. 7వ వచనం, ఆదికాండం 28వ అధ్యాయం 7వ వచనం. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయినప్పుడు యాషావు తెలుసుకున్నప్పుడు, ఇదియుగాక కనాను కుమార్తెల తన తండ్రి అయిన ఇస్సాకును ఇష్టురాండ్రు కారని యాషావు తెలుసుకున్నప్పుడు, మళ్ళీ వీడేం చేశాడు, ఇష్మాయేలు నద్దకు వెళ్ళాడట. ఆడేవాడు అడవిగాడిది లాంటి వాడు. ఏమండి ఈ యాషావు చూసారు ఎలాంటి వాడు, ఇప్పటికే మా అమ్మా నాన్నలు 2 భార్యల వల్ల ఇబ్బంది పడిపోతున్నారు, నరకం చూపిస్తున్నారు అని అనుకుని మరలా సొంత వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు కదండి. ఎక్కడికి వెళ్ళాడు, ఇష్మాయేలీల దగ్గరికి వెళ్ళి మళ్ళీ 2 భార్యలు చేసుకున్నాడటండి. ఏమండి ఎవరట, అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెకు నెబాయోతును సహోదరి అయిన మహలతును కూడా పెళ్లి చేసుకొనును. అంటే మీ ఇంటి వారు కానివారు, మీ భయభక్తులకు చెందని వారుగా ఒకవేళ ఉంటే మీ కుటుంబాలలో శాంతి ఉండదు. జాగ్రత్త, మీ ఎంపిక కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఎంపిక చేసి తాళి కట్టిన తర్వాత ఇద్దరు దేహంలో ఒకటైన తర్వాత ఇంకా విడదీసి ఎవరికి కడతారు, ఎంతమందికి వివాహాలు చేస్తారు చెప్పండి. మగాడ వాడు సిగ్గు లేకుండా ఎంతమందిని పెళ్లి చేసుకుంటాడు, కానీ ఆడపిల్ల చెప్పండి, శీలం కలిగిన ఆడపిల్ల ఒకరిని కాదని మళ్ళీ ఎంతమందినండి వివాహం చేసుకోగలదు, మార్చుకొని. కనుక మొదట మీరు ఇచ్చేటప్పుడే, ఎంపిక చేసుకునేటప్పుడే అన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. లేదా చాలా భయంకరమైన ప్రమాదాలు మిమ్మల్ని దాగి ఉంటాయి. అది మీరు ముందుగానే ఎరగాలని దేవుడు చెబుతున్నాడు. ఇంకొక నిజమైన సాక్ష్యం చెప్పమంటారా, మహాబలాఢ్యుడైన సంసోను మీ అందరికీ తెలుసు ఆయన చరిత్ర. ఇశ్రాయేలీయులలో ఒక గొప్ప పరాక్రమం కలిగిన దేవుని చేత ఎంపిక చేయబడిన వాడుగా ఉంటే